పిల్లల భవిష్యత్ అనే ఒకే ఒక్క ఆలోచన ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. అనుమానమనే చిన్న నిప్పురవ్వ అప్పటి వరకు అనురాగానికి నిలయంగా ఉన్న ఆ ఇంట్లో దావానలంలా మారింది. తోటి కోడళ్ల మనసుల్లో మెల్లగా మొదలైన భయాలు, బయటి మనుషుల ఉచిత సలహాలు అన్నదమ్ముల మధ్య ఉన్న నమ్మకాన్ని పునాదులతో సహా కదిలించేశాయి. ఒకే పళ్లెంలో తిన్న అన్నదమ్ములు ఇప్పుడొకరినొకరు కంటికి కనబడకుండా తప్పించుకోవటం మొదలుపెట్టారు. చివరికి ఆ అపార్థాలు పంచాయతీ రచ్చబండ వరకు చేరాయి. అలా ఒక రోజున ఇంటి ముందు పెద్ద చావడిలో రాత్రి సమయం. చావడిలో ఊరి పెద్ద సుబ్బయ్య మంచం మీద కూర్చొని ఉన్నాడు. ఈశ్వర్ నించుని డిప్రెషన్తో గోడకి ఆనుకొని ఉన్నాడు. శ్రీకాంత్ ఆవేశంగా అటూ ఇటూ నడుస్తున్నాడు. ఒక మూలన అత్తమ్మ పార్వతమ్మ కన్నీళ్లతో కూర్చుంది. తలుపు దగ్గర సంధ్యా పల్లవి నిలబడి ఉన్నారు. ఒరే శ్రీకాంతు, ఈశ్వరు, ఊరంతా మిమ్మల్ని చూసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోడుల్లా ఉన్నారు అని మురిసిపోయిందిరా. అలాంటిది ఈరోజు రాత్రికి రాత్రి నన్ను ఇంటికి పిలిపించి ఆస్తి పంపకాలు చేయమంటున్నారా? అసలు మీకేమైనా బుద్ధుందా? ఆ పాలు తాగి పసిపిల్లలు పుట్టారో లేదో అప్పుడే మీ రక్తం పంచుకు పుట్టిన అనుబంధం చచ్చిపోయిందా? సుబ్బయ్య గారు, మీరు మమ్మల్ని తిట్టినా ప్రయోజనం లేదు. తప్పు నాది కాదు, మా అన్నయ్యదే. పిల్లలు పుట్టనంత వరకు నన్ను సొంత తమ్ముళ్లాగే చూశాడు. కాని ఇప్పుడు తన పాప పుట్టగానే ఆయన మనసు మారిపోయింది. నిన్న రాత్రి మా బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చి నగరంలో పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి 2000 రూపాయలు అడిగితే, పొలంలో పురుగుల మందుకు డబ్బు కావాలరా, ఇప్పుడు నా దగ్గర లేవు అని ముఖం మీదే చెప్పేశాడు. సొంత తమ్ముడి బిడ్డ ప్రాణం కంటే ఆయనకి పొలం పనులే ఎక్కువైపోయాయా సుబ్బయ్య గారు? శ్రీకాంత్, నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకుంటావని నేను కలలో కూడా అనుకోలేదురా. మనం ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు ఇంకా మన చేతికి రాలేదు. ఇప్పుడు నిజంగా నా దగ్గర రూపాయి లేదురా. నువ్వు అడిగిన 2000 రూపాయల కోసం నా చేతికి ఉన్న పాత ఉంగరం అమ్మి డబ్బులు తెచ్చి ఇచ్చేలోపే నువ్వు నన్ను పరాయివాడిలా చూసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావు. బావగారు, మాటలు చెప్పడం చాలా తేలిక. మరి మీ పాప పుట్టినప్పుడు నగరంలో కార్పొరేట్ ఆసుపత్రిలో వేలకి వేలు ఖర్చు పెట్టినప్పుడు ఈ పొలం పనులు గుర్తు రాలేదా మీకు? అప్పుడు ధాన్యం నుండి డబ్బులు సరిపోయాయా? మా బాబు విషయానికొచ్చేసరికి మీకు కష్టాలు గుర్తుకొచ్చాయా? పల్లవి, నోరదుపులో పెట్టుకొని మాట్లాడు. మీ బావగారిని మాటంటే నేనూరుకోను. నా పాప పుట్టినప్పుడు ఆస్పత్రి ఖర్చుల కోసం మీ బావగారు నాకు మా పుట్టింటి వాళ్ళిచ్చిన ఎకరం భూమిని తాకట్టు పెట్టారు తప్ప ఈ ఉమ్మడి కుటుంబం సొమ్ము రూపాయి కూడా వాడలేదు. ఆ విషయం తెలుసా నీకు? ఈ నిజం వినగానే శ్రీకాంత్, పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతారు. చావడిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఏంటన్నయ్యా, నీ సొంత భూమిని తాకట్టు పెట్టావా? మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు బాధపడతావురా శ్రీకాంత్. తమ్ముడికి కష్టం వస్తే చెప్పుకోవాలి, కానీ అన్నయ్య పడే కష్టాన్ని తమ్ముడికి చూపిస్తే అది అన్నయ్య అనిపించుకోడురా. కానీ నీ మనసులో నాపై అనుమానం ఇంతగా ముదిరిపోయాక ఇక నేను ఏ వివరణ ఇచ్చినా నీకు అబద్ధంలాగే కనిపిస్తుంది. ఒరేయ్ నా కొడుకుల్లారా, ఆ పసిపాపల ముందే ఈ కన్నతల్లి గుండెలను ముక్కలు చేస్తారా? పిల్లలు పుడితే ఇంట్లో పండుగ వస్తుందనుకున్నాడ్రా. కాని ఈ పిల్లల భవిష్యత్ అనే పేరుతో మీ మనసులకు స్వార్థమనే రోగం పడుతుందని అనుకోలేదు. నన్ను చంపేసి ఆ భూమిని, ఈ ఇల్లుని నరికి పంచుకోండ్రా. చూశారా, మీ అపార్థాల వల్ల మీ కన్నతల్లి ఎంతలా కుమిలిపోతుందో? ఈశ్వర్, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నీ అన్నయ్య మనసు ఎలాంటిదో విన్నావు కదా, వెళ్ళి నీ అన్నయ్య కాళ్ళు పట్టుకో. శ్రీకాంత్ తప్పొప్పుకోవడానికి అహమడ్డుపడి ఆవేశంగా, లేదండి సుబ్బయ్య గారు, ఈ విషయం ఈరోజు బయటపడింది. రేపు ఇంకో విషయం వస్తుంది. రేపు మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల మధ్య కూడా ఆస్తి గొడవలు రావాలి. దానికంటే ఇప్పుడే ఈ పొలం 2 భాగాలైపోతే ఎవరి దారి వారు చూసుకుంటారు. నా బిడ్డకి ఏ లోటు రాకుండా నేనే వ్యాపారం చేసి పోషించుకుంటాను. భూమిని 2 భాగాలు చెయ్యండి. ఈశ్వర్ కళ్లల్లో కన్నీళ్లు సుర్రున కారుతుండగా నిట్టూరుస్తూ, సరే సుబ్బయ్య గారు, నా తమ్ముడికి నా మీద నమ్మకం పోయాక నేను కలిసున్నా వాడికి నరకమే. ఉన్న 2 ఎకరాల భూమిలో పచ్చగా పండే ముందు ఎకరం భూమిని శ్రీకాంత్కి రాసివ్వండి. నీళ్లు సరిగ్గా రాని వెనక ఎకరం భూమిని నాకు రాయండి. ఇల్లు కూడా వాడికే ఇచ్చేయండి. నేను పెరట్లో ఉన్న చిన్న రేకుల ఇంట్లో ఉంటాను. అన్నయ్య, నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా?
నాకే నీ దానం అవసరం లేదు. అది దానం కాదురా శ్రీకాంత్, అన్నగా నేను నీకు ఇచ్చే హక్కు. నీ బిడ్డ రోడ్డున పడకూడదు. నీకు నా మీద కోపం ఉంటే నన్ను శత్రువులా చూడు, కానీ నా ప్రేమను మాత్రం కాదనకు. ఊరి పెద్ద సుబ్బయ్య భారంగా కాగితాలు రాస్తుండగా అన్నదమ్ములిద్దరూ ఇరువైపులా ముఖాలు తిప్పుకొని నిలబడి ఉంటారు. కన్నతల్లి పార్వతమ్మ చీర కొంగుతో ముఖం దాచుకొని ఏడుస్తోంది. ఆస్తి పంపకాలు పూర్తయి 6 నెలలు గడిచాయి. ఒకే కప్పు కింద పెరిగిన అన్నదమ్ములు ఇప్పుడు ఇరువైపులా గోడలు కట్టుకున్నారు. పెద్దోడు ఈశ్వర్ తన దగ్గరున్న చిన్న ఎకరం భూమిలోనే రాత్రింబవళ్లు చెమటోడ్చి కష్టపడుతున్నాడు. కాని చిన్నోడు శ్రీకాంత్ పట్టుదలకు పోయి అనుభవం లేని కొత్త వ్యాపారాల్లో వేలుపెట్టి ఊరిలోని వడ్డీ వ్యాపారుల దగ్గర భారీగా అప్పులు చేశాడు, మోసపోయాడు. ఉన్న 1/2 ఎకరం పొలాన్ని కూడా జప్తు చేసుకునేంతవరకు వచ్చింది పరిస్థితి. అలా ఒకరోజు మధ్యాహ్న సమయం ఊరి పాతబావి గట్టు దగ్గర ఈశ్వర్ దిగులుగా కూర్చొని ఉన్నాడు. చేతిలో ఎండిపోయిన చేతిగుడ్డ. సుబ్బయ్య నడుచుకుంటూ వచ్చి ఈశ్వర్ దగ్గరికొచ్చి ఇలా అంటాడు. ఏంటయ్యా ఈశ్వర్, ఈ మండుటెండలో బావిగట్టు మీద అలా ఒంటరిగా కూర్చున్నావు? ముఖమేంటి అంత దిగులుగా ఉంది? నీ పొలంలో పంట బాగానే పండింది కదా? పంట పండితే ఏం లాభం సుబ్బయ్య గారు? ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు ఈ సంపాదన అంతా దేనికి? నా కళ్ళ ముందే నా తమ్ముడు నాశనమైపోతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను? మరి నీకు అంత బాధగా ఉంటే వెళ్ళి వాడితో మాట్లాడొచ్చు కదా. వాడి పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉందయ్యా. నగరంలో ఉన్న ధాన్యం ముఠాదారులు వాడిని ఘోరంగా మోసం చేశారు. వాడు తీసుకున్న 50,000కి అప్పులు వడ్డీలు పెరిగిపోయి ఉన్న 1/2 ఎకరం పొలాన్ని ఈ వారంలో అమ్మేసి అప్పు తీర్చకపోతే ఇంటి ముందర వచ్చి నిలబడతామని బెదిరిస్తున్నారు. ఏంటి అంత మాట అన్నారా? నా తమ్ముడు శ్రీకాంత్ ఇంటి ముందు వచ్చి పరాయి వాళ్ళు నిలబడతారా? వాడి పాప ఇంకా పాలు తాగే పసిపాపయ్య సుబ్బయ్య గారు. ఆ పిల్ల ముందు వాడిని ఎవరైనా మాట అంటే వాడు తట్టుకోలేడు. మరి ఏం చేస్తావయ్యా? వాడు అహంకారంతో నీతో మాట్లాడడమే మానేశాడు. మా అన్నయ్య నన్ను మోసం చేశాడు, నాకంటే తన పిల్లలకే ఎక్కువిచ్చాడు అని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అలాంటి వాడికి నువ్వు ఎలా సహాయం చేస్తావు? సుబ్బయ్య గారు, వాడు చిన్నపిల్లవాడు. పిల్లలు పుట్టాక వాడికి భయం ఎక్కువైంది. నా బిడ్డకు ఏ లోటు రాకూడదనే భయంలోనే వాడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాడు నన్ను తిట్టినా సరే, వాడు నా తమ్ముడు. వాడి బిడ్డ నా బిడ్డతో సమానం. మీరు నాకు సహాయం చెయ్యాలి. చెప్పు ఈశ్వర్, నేను ఏం చెయ్యాలి? నా దగ్గర ఈ ఏడు పంట అమ్మగా వచ్చిన 40,000 రూపాయలున్నాయి. ఇంకో 10,000 కోసం నా భార్య సంధ్యకి తెలియకుండా తాను పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు గాజులు తాకట్టు పెట్టి ఆ మొత్తం డబ్బులు మీకు ఇస్తాను. ఆ మొత్తం డబ్బుని మా తమ్ముడికి ఇవ్వండి. ఏంటి, సంధ్య గాజులు తాకట్టు పెడతావా? నీ సొంత సంపాదన అంతా ఇచ్చేస్తున్నావా? మరి నీ బిడ్డ చదువుల సంగతి ఏంటి సార్? నా బిడ్డ తర్వాతైనా చదువుకుంటుంది సుబ్బయ్య గారు. కానీ నా తమ్ముడు ఈరోజు రోడ్డున పడితే వాడు మళ్ళీ నిలబడలేడు. మీరు ఒక పని చెయ్యండి. మీ పరిచయస్తుల్లో ఒక నగర వ్యాపారి ఉన్నాడని చెప్పి ఆ వ్యాపారే ఈ పొలాన్ని 50,000 కొంటున్నాడని చెప్పి ఈ డబ్బు శ్రీకాంత్కి ఇవ్వండి. ఆ పొలం కాగితాలు మీ దగ్గరే ఉంచుకోండి. నా తమ్ముడికి ఆత్మగౌరవం ఎక్కువ. అన్నయ్య ఇచ్చాడని తెలిస్తే రూపాయి కూడా తీసుకోడు. నా పేరు ఎక్కడా రాకూడదు. బాగా గుర్తుంచుకోండి. ఇదిలా ఉండగా తరువాతి రోజున మరోవైపు శ్రీకాంత్ ఇంటి ముందు అరుగు మీద తలపట్టుకుని కూర్చొని ఉన్నాడు. పల్లవి పక్కన నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటోంది. అత్తగారు పార్వతమ్మ మంచం మీద కూర్చొని చూస్తోంది. ఏవండి, మన పొలం అమ్మేస్తే మనం రేపెలా బ్రతికేది? మన బాబుకి పాలు కొనడానికి కూడా డబ్బులుండవు కదా. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగితే కాదనరు కదా. ఆయన పొలం బాగా పండిందంట కదా. నోరుమూయి పల్లవి, ఆయన దగ్గరికి వెళ్లి చేయి చాచడమా? మనకి ఈ పరిస్థితి రావడానికి వెనక ఆయన హస్తం కూడా ఉంది. మనం విడిపోయాక ఆయన నాకంటే ఎక్కువ పొలం ఉంచుకున్నాడు. నేను ఈ రోజు రోడ్డున పడుతుంటే ఆయన తలుపులేసుకుని నాటకాలు చూస్తున్నాడు. నేను చచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళను. నా పొలం అమ్ముకొని నా అప్పు తీర్చుకుంటాను. ఒరేయ్ శ్రీకాంత్, కళ్ళుండి చూడలేని గుడ్డివాడివిరా నువ్వు. కన్న అన్నని శత్రువులా చూస్తున్నావు. మీ నాన్న పోయాక నిన్ను చంకనెత్తుకుని పెంచాడ్రా మీ అన్నయ్య నిన్ను. పిల్లలు పుట్టాక మీ మనసులు మురికిగా మారే తప్ప ఆ రాముడిలాంటి మీ అన్నయ్య మనసు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉందిరా. అమ్మా,
నువ్వెప్పుడూ అన్నయ్య పక్షాన్నే మాట్లాడతావు. నీకు నా కష్టం కనిపించదు. అప్పుడే సుబ్బయ్య అక్కడికొస్తాడు. నీ అప్పుల బాధ చూడలేక నేను ఒక ఊరి పెద్దగా ఒక వ్యాపారితో మాట్లాడాను. ఆయన నగరంలో పెద్ద ధాన్యం వ్యాపారి. నీ అరెకరం పొలానికి ఆయన 50,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇదిగో ఆ డబ్బు. ఆ అర ఎకరానికి సంబంధించిన పేపర్లు నాకు ఇచ్చేయి. శ్రీకాంత్ ఆనందంతో సుబ్బయ్య చేతులు పట్టుకుని, సుబ్బయ్య గారు, మీరు దేవుళ్ళా వచ్చారండి. ఈ డబ్బుతో నా అప్పులన్నీ తీరిపోతాయి. నా బిడ్డ రోడ్డున పడకుండా కాపాడారు. చూశారా అమ్మా, నా కష్టంలో ఊరి పెద్ద సుబ్బయ్య గారు నిలబడ్డారు, కానీ నా సొంత అన్నే రాలేదు. సుబ్బయ్య మనసులోనే బాధపడుతూ, అయ్యో పిచ్చివాడా, నీకు అసలు మంచేదో చెడేదో తెలియటం లేదు. అసలు నీ కాళ్ల కింద నిప్పు ఉందో నీ వెనక ఉన్నది ఎవరో నీకు తెలియడం లేదురా. సుబ్బయ్య ఇచ్చి వెళ్లిన 50,000 రూపాయల మూటను పట్టుకుని శ్రీకాంత్ ఆనందంతో ఇంట్లోకి వెళ్లబోయాడు. కాని నిజం ఎక్కువసేపు దాగి ఉండదు. సుబ్బయ్యకి తన మనస్సాక్షి అంగీకరించలేదు. అమాయకుడైన ఈశ్వర్ చేసిన త్యాగం, అన్నని నిందించే శ్రీకాంత్ అజ్ఞానం చూసి తట్టుకోలేకపోయిన సుబ్బయ్య గుమ్మం దాటకుండానే వెనక్కి తిరిగాడు. సుబ్బయ్య ముందుకొచ్చి శ్రీకాంత్ చేతిలోని డబ్బుల మూట వైపు చూపిస్తూ గట్టిగా ఇలా అన్నాడు. ఆగు శ్రీకాంత్, ఆ డబ్బులు చూసి మురిసిపోకు. దేవుడిలా వచ్చి నీ అప్పు తీర్చింది ఏ నగర వ్యాపారి కాదు. ఆ డబ్బులు వెనక ఉన్నది ఏ పరాయివాడో కాదు, నీ సొంత అన్నయ్య ఈశ్వర్రా. శ్రీకాంత్ దిగ్భ్రాంతితో నమ్మలేనట్లు సుబ్బయ్య వైపు చూస్తూ, ఏంటి సుబ్బయ్య గారు, ఏమంటున్నారు మీరు? మా అన్నయ్య ఇవ్వడమేంటి? ఆయన దగ్గర అంత డబ్బెక్కడిది? అవునరా పిచ్చివాడా, ఈ ఏడు పండిన పంటనంతా అమ్మగా వచ్చిన 40,000 రూపాయలు ఇంకా 10,000 తక్కువైతే నీ వదిన సంధ్య బంగారు గాజులను తాకట్టు పెట్టి తెచ్చిన త్యాగపు సొమ్మురా అది. నా తమ్ముడికి ఆత్మగౌరవం ఎక్కువ. అన్నయ్య ఇచ్చాడని తెలిస్తే తీసుకోడు. నా పేరు చెప్పకుండా నగర వ్యాపారి ఇచ్చాడని చెప్పి ఇవ్వండి అని నీ అన్నయ్య నా కాళ్ళు పట్టుకుని వేడుకుంటే ఈ నాటకం ఆడానురా. కానీ నీ అజ్ఞానం, నీ అన్నయ్య మీద నువ్వు వేస్తున్న నిందలో చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. అందుకే ఈ నిజాన్ని నా కడుపులో దాచుకోలేకపోయాను. ఈ నిజం వినగాని శ్రీకాంత్ చేతిలోని డబ్బుల మూట కింద పడిపోతుంది. పల్లవి నోరెళ్లబెట్టి షాక్లో ఉండిపోతుంది. అత్తగారు పార్వతమ్మ కళ్ళెమ్మట నీళ్లు కారుతాయి. 40,000 పంట డబ్బులా? వదిన గాజులా? నా మాన ప్రాణాలు కాపాడడానికి మా అన్నయ్య తన సర్వస్వాన్ని దారబోసాడా? అవునరా శ్రీకాంత్, ఆస్తి పంపకాలు జరిగి మీరు విడిపోయినా ఆ రాముడు లాంటి నీ అన్నయ్య మనసులో నీ స్థానం మారలేదురా. వెళ్ళి నీ అన్నయ్య కాళ్ల మీద పడు. సుబ్బయ్య అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. శ్రీకాంత్ ఆ డబ్బుల మూటను చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ పక్కన్నే ఉన్న అన్నయ్య ఈశ్వరింటి వైపు వేగంగా పరిగెడతాడు. పల్లవి కూడా కన్నీళ్లతో ఆయన వెనకే వెళ్తుంది. ఈశ్వర్ దేవుడి పటం ముందు నిలబడి తలదించుకొని ఉన్నాడు. సంధ్య పక్కన్నే నిలబడి ఉంది. శ్రీకాంత్, పల్లవి కంగారుగా ఏడుస్తూ లోపలికొస్తారు. అన్నయ్య, అన్నయ్య, సుబ్బయ్య గారు బయట నిజం చెప్పేశారన్నయ్య. నగర వ్యాపారి ఎవ్వరూ నా పొలాన్ని కొనలేదని, నా మాన ప్రాణాలు కాపాడడానికి నీ ఏడాది అంతటి పంట సంపదని వదిన గాజుల్ని తాకట్టు పెట్టి ఈ డబ్బిచ్చావని చెప్పారు. ఈశ్వర్ నెమ్మదిగా తమ్ముడి వైపు చూడకుండా గోడవైపు తిరిగి నిలబడి గంభీరమైన గొంతుతో, ఆ సుబ్బయ్య గారికి ఊళ్ళో మాటలు దాచుకోవడం చేతకాదులేరా శ్రీకాంతు. దాని గురించి ఇప్పుడు చర్చ ఎందుకు? నీ అప్పులు తీరిపోయాయి కదా, ఇక ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో. రేపటి నుంచి నీ దారి నీది, నా దారి నాది. శ్రీకాంత్ తట్టుకోలేక ముందడుగు వేసి మోకాళ్లపై కూలబడి, అన్నయ్య, నన్ను ఇలా పరాయవాణ్ణి చేసి మాట్లాడకన్నయ్యా. నన్ను తిట్టు, 2 లాగి చంప చెల్లెమనిపించన్నయ్యా. కాని ఇలా ముఖం చాటేసి మాట్లాడకు. నా అహంకారంతో అనుభవం లేని వ్యాపారాలు చేసి రోడ్డున పడ్డాను. అలాంటి నా కోసం నీ ఇంట్లోని లక్ష్మీదేవి లాంటి వదిన గాజులు తాకట్టు పెట్టావా అన్నయ్యా? ఒరే శ్రీకాంతు, మన నాన్న పోయినప్పుడు నీకు 10 ఏళ్ల వయసురా. ఈ అన్నయ్య తన చదువు వదిలేసి ఆకలితో కడుపు మార్చుకుని చేతులు కాయలు కాచేలా పొలంలో కష్టపడింది నీ భవిష్యత్తు కోసమేరా. ఆ రోజు నేను స్వార్థం చూసుకుని ఉంటే ఈ రోజు నువ్వు నా ముందు నిలబడి ఆస్తి లెక్కలు మాట్లాడేవాడివి కాదురా. నువ్వు నన్ను తిట్టినా, పరాయివాడిగా చూసినా నువ్వు నా తమ్ముడివిరా. నీ కష్టం నా కష్టం కాదా? శ్రీకాంత్ ఆ మాటలకు గుండె పగిలినట్లు ఏడుస్తూ
ఈశ్వర్ కళ్ళు పట్టుకుంటాడు. పల్లవి పక్కన్నే కన్నీళ్లతో తలదించుకుంటుంది. పల్లవి, నా బంగారు గాజులు తాకట్టు పెట్టానని మీ బావగారి మీద కోపంగా ఉన్నావా అమ్మా? ఆ రోజు ఆ అప్పు తీర్చకపోతే మీ ఆయన మానప్రాణాలు పోయేవి. ఊరి ముందు మీ ఆయన రోడ్డున పడకూడదని మీ బావగారు ఆ పనిచేశారు. అది స్వార్థమా అమ్మా? రూపాయి ఆస్తి లేకపోయినా బ్రతకగలమమ్మా. కాని అన్నదమ్ములు విడిపోయారనే నింద మోస్తూ మేం బ్రతకలేం. పల్లవి కన్నీళ్లతో సంధ్య చేతులు పట్టుకొని, అక్క, నన్ను క్షమించక్క. బయటి వాళ్ల మాటలు విని స్వార్థంతో కుటుంబం కంటే డబ్బులే ముఖ్యమనుకున్నాను. కాని మీ అందరి ప్రేమే మాకు పెద్ద ఆస్తి అని ఈరోజు తెలిసొచ్చిందక్క. మమ్మల్ని క్షమించండక్క. ఈశ్వర్ తమ్ముణ్ణి లేపి ఆప్యాయంగా భుజాలు పట్టుకుని ప్రాక్టికల్గా మాట్లాడతాడు. లేరా శ్రీకాంత్, కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా? ఒరే, మనం పుట్టింది ఒకే కడుపున, పెరిగింది ఒకే అరుగు మీద. మధ్యలో ఈ పొలాలు, డబ్బు మనల్ని వేరు చేయడం ఏంట్రా? నీకు కష్టం వస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను పరాయివాడిని కాదు. ఈ ఆస్తులు కాగితాలు మన అనుబంధం కంటే ఎక్కువ కావు. నాకేమి ఇవ్వక్కర్లేదు. మళ్ళీ పాత రోజుల్లాగే ఇద్దరం కలిసి పొలానికి వెళ్దాం. ఒకరికొకరు తోడుగా కష్టపడదాం. నన్ను అన్నయ్య అని పిలిచే నా తమ్ముడు నా పక్కన ఉంటే చాలురా. ఈశ్వర్ తమ్ముణ్ణి దగ్గరికి తీసుకోబోతుంటే శ్రీకాంత్ తట్టుకోలేక చేతిలో ఉన్న డబ్బుల మూటను కింద పడేసి అన్నయ్యని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు. వద్దన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. నేను పాపాత్ముణ్ణి. ఎవరో చెప్పిన మాటలు విని అపార్థాలు పెంచుకొని నిన్ను, నీ మనసును గాయపరిచాను. ఇంకెప్పుడూ నీ మాట దాటనన్నయ్యా. మనిద్దరం మళ్ళీ ఒకే ఇంట్లో కలిసుందాం. నీ కాళ్ళ దగ్గరే ఉంటానన్నయ్యా. సంధ్య పల్లవిని దగ్గరికి తీసుకుంటుంది. ఈశ్వర్, శ్రీకాంత్ ఒకరినొకరు చూసుకుంటూ కన్నీళ్లతో నవ్వుతారు. దేవుడి పటం దగ్గరున్న దీపం కాంతివంతంగా వెలుగుతుంది. కాగితపు లెక్కలు, ఆస్తి పంపకాలు కుటుంబాలను విడదీయలేవు. నిజమైన అనుబంధం ముందర ఏ స్వార్థమూ నిలవలేదు. అపార్థాలు వీడి ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యారు. సంధ్యవాకిట్లో సిరిమల్లె చెట్టులా ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో, ఆప్యాయతలతో వికసించింది. కాగితపు లెక్కలు, ఆస్తి పంపకాలు తాత్కాలికంగా మనుషులను వేరు చేయవచ్చేమో కానీ ఒకే కడుపున పుట్టిన రక్త సంబంధాన్ని, ప్రేమానుబంధాన్ని ఎప్పటికీ విడదీయలేవు. కాగితపు లెక్కలు, ఆస్తి పంపకాలు తాత్కాలికంగా మనుషులను వేరు చేయవచ్చేమో కానీ ఒకే కడుపున పుట్టిన రక్త సంబంధాన్ని, ప్రేమానుబంధాన్ని ఎప్పటికీ విడదీయలేవు. మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ కష్టకాలంలో నేనున్నానంటూ నిలబడే సొంత అన్నదమ్ముల ప్రేమే ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది. ఆస్తులు, డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ కష్టకాలంలో, ఆపదలో మన పక్క నిలబడి ధైర్యాన్ని ఇచ్చే సొంత మనుషులు, అన్నదమ్ముల అనుబంధం డబ్బులు ఇస్తే దొరికేవి కావు. ఒకసారి అపార్థాలతో ఆ మనుషులను దూరం చేసుకుంటే రేపు ఎన్ని కోట్లు కుమ్మరించినా ఆ ప్రేమానురాగాలు మళ్లీ తిరిగి రావు. పిల్లల భవిష్యత్తు పేరిట వచ్చే స్వార్థం కంటే వాళ్లకు మనం ఇచ్చే సమైక్య కుటుంబం అనే ఆస్తే అన్నిటికన్నా పెద్ద విజయం. అందుకే ప్రేమానురాగాలతో మళ్లీ ఒకటైన ఈశ్వర్, శ్రీకాంతుల ఇల్లు ఈ రోజు ప్రతి కుటుంబానికి గొప్ప ఆదర్శం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం మర్చిపోకండి. ప్రతివారం సరికొత్త కథతో మీ ముందుకు వస్తాము.